ఆడేమన్నాడు రాడు? ఏ రోజు ప్రకాష్ రాజ్ గాని నువ్వు గాని క్రిస్టియానిటీ గురించి గాని, ఇస్లాం గురించి గాని, సిక్ గురించి గాని, జైన్ గురించి గాని ఎందుకు మాట్లాడలేదు? ప్రకాష్ రాజు పులకేసి ప్రశ్న. ఇది పచ్చి నిజం కాదా? నువ్వు మగడవితే సమాధానం. అరే బ్రోకర్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నీకు సమాధానంగా క్రిస్టియన్ల మీద నేను చేసిన వీడియో నెంబర్ 1. మీకు అర్థమవుతుందా? క్రిస్టియన్స్ ఎవరైనా వీడియో చూస్తే మీకు అర్థమవుతుందా? మీ మతాన్ని ఉపయోగించుకొని, మీ మత విశ్వాసాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వీడియో నెంబర్ 2. మీకు ప్రార్థన చేసుకోండి, ఇంట్లో ప్రార్థన చేసుకోండి, లేదంటే చర్చికి వెళ్ళి అట్లా కంటిన్యూ చేసుకుని వచ్చేస్తే ఇంటి దేవుడిని చూసుకోవాలనుకుంటే. అంతేగాని ఈ ప్రార్థనల వాక్యాల పేరుతో, ప్రార్థనల పేరుతో వీళ్ళు చేసే ఈ దోపిడీ మీరు అర్థం చేసుకోవాలి. అరే బ్రోకర్, అరే లోఫర్, నువ్వు మగాడివైతే అని ఛాలెంజ్ చేసావు కానీ ఇదిరా నా మగతనం. క్రిస్టియానిటీనే కాదురా, క్రిస్టియానిటీ మీద ఎన్నో ట్రాల్ పోస్టులు పెట్టాం మేము. ఈ బ్రదర్ అనిల్ కుమార్ వర్షాన్ని ఆపినప్పుడు, దశం భాగం అని చెప్పని ప్రజలను మోసం చేస్తున్నప్పుడు, ప్రార్థించిన ప్రేయర్ ఆయిల్ అని చెప్పని ప్రజలను మోసం చేస్తున్నప్పుడు, ఒకటి కాదురా రే, హేతువాదులుగా మారినప్పటి నుంచే ప్రతి మతంలో ఉన్న దొంగనాడుకుల్ని ప్రతి ఒక్కరిని ఎండగట్టవరా నీకులాగా. ఒక పార్టీ పెంట తిని ఉత్సదాగే బ్రతుకులు మాయి కాదురా, బ్రతుకు తక్కువ నా కొడక. జై శ్రీరామ్. TV5 శివ అనే విలేకరి మీద ప్రశ్న ఉరఫ్ జోసెఫ్ చౌదరి హిందూ ద్వేషం పెట్టిన వీడియో. ఓకే, ఆ TV5 అతను అడుగుతుంది ఏంటి, క్రిస్టియానిటీ మీద చేసావా వీడియో అని. వీడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు బిల్డప్లు ఇచ్చుకుంటూ తొడలు కొట్టుకుంటూ ఏం చెబుతున్నాడు, క్రిస్టియన్ల మీద చేశాను అంటున్నాడు. క్రిస్టియానిటీ, క్రిస్టియన్ రెండు ఒకటేనా? క్రిస్టియన్ మతాన్ని అడ్డం పెట్టుకొని దశంభాగాలు దొబ్బే వాళ్ళ మీద, రోగాలు నయం చేస్తా అన్న వాళ్ళ మీద, వర్షాలు ఆపుతా అన్న వాళ్ళ మీద, అంటే క్రిస్టియన్ మతాన్ని ఉపయోగించుకొని మోసం చేసే వ్యక్తుల మీద వీడియో చేసాడు. కానీ అదే హిందూ ధర్మంలోకి వచ్చేటప్పటికీ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఈ దొంగ బాబాలు మోసం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద వీడియోలు చేయకుండా మొత్తం హిందూ ధర్మాన్నే తప్పుపడుతూ వీడియోలు చేసాడు. పైగా వీడు విలేకరణ అని చెప్పుకుంటూ బూతులు తిట్టడము, బ్రోకరు, లోఫరు, ఆ కొడక, ఈ కొడక, ఇంతకీ వీడు ఏ కొడుకు కానీ మొత్తానికి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అరే, నీ అడ్డమైన తెలివితేటలు చెవిలో పూలు, నోట్లో ఏలు పెట్టుకున్న వాళ్ళ దగ్గర చూపిరా, హిందూ సమాజం దగ్గర కాదు. నువ్వు చేసింది క్రిస్టియన్ మతాన్ని ఉపయోగించుకొని మోసం చేసే క్రిస్టియన్ వ్యక్తుల మీద, క్రిస్టియానిటీ మీద కాదు. అలాగే హిందుత్వం గురించి వచ్చేటప్పటికే నువ్వు హిందూ ధర్మాన్ని ఉపయోగించుకొని మోసం చేసే వ్యక్తుల మీద చేయట్లా, నేరుగా హిందూ ధర్మాన్నే తప్పుపడుతున్నావు. సో ది అదవ తెలివితేటలు వాడవాకు. జై శ్రీరామ్.